హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఉండి నియోజకవర్గం సంబంధించినటువంటి ఉండి సంత, బహు పెద్ద సంత. ఈ సంతను చూడడానికి మనం వెళ్దాం రండి. మధ్య మధ్యలో గ్రామాలు ఉన్నాయి, చిన్న చిన్న గ్రామాలు. ఆ ప్రకృతి అందాలు, బ్యూటిఫుల్ విలేజెస్ ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను, రండి వెళ్దాం. వరకులా అలాగా కుప్పది 150 తీసుకుంటా. ఇవన్నీ కొరమేలా ఇవి తెలపలేగా ఎగిరేతని కొరమేలా పైకి చూపుతావా? ఇవి కాలంలో దొరికేటువంటి మట్టగొడసలు అండి. చూసారు, అది వెళ్ళి ఎగిరిపోయి బయటకు వెళ్ళిపోతుందో. మానవుడు పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని మొత్తాన్ని పట్టుకున్నాడు. అది సంబంధించి ఏంటంటే 2 మట్టగొడసలు కలిపి, అంటే 2 సంబంధించిన వాటిని 150 రూపాయలు చెప్పాడు ఆయన. ఎవరో ఓ పెద్ద ఆయన కొనుక్కున్నాడు. ఇప్పుడు మనం విలేజ్లోకి వచ్చామండి. ఎంట్రన్స్ ఇది ఉండి అగ్రహారం అండి. ఇక్కడ అన్ని చోట్ల కూడా ఎక్కువ శాతం పెంకుటిళ్ళు కనిపిస్తాయి. పురాతన కాలంలో మనకి పెంకుటిళ్ళు ఏ విధంగా ఉంటాయండి. ఇక్కడ పనసకాయ చెట్టు ఉందండి ఆ ఇంటి ముందు. అసలు నిజంగా చూసారా ఎంతంత కాయలు ఎంత బాగున్నాయో. ఆహ్లాదంగా ఉంది, ఆనందంగా ఉందండి. మనకి ఆ దృశ్యం చూసేటప్పుడు నాకు చాలాసేపు ఆ చెట్టు కింద నుంచున్నాను. ఆ పనసకాయ చెట్లు అయ్యి. తర్వాత ఇప్పుడు మనం భీమవరం నుంచి ఉండి వెళ్తున్నాం. యాక్చువల్గా ఇప్పుడు నేను వచ్చే ముందు మహాదేవపట్నం వచ్చానండి. మహాదేవపట్నం నుంచి లోపలికి వెళ్దాం. మహాదేవపట్నం అనే ఊరు ఎంట్రన్స్ అటు ఇటు కొబ్బరి చెట్లు, చుట్టూ పొలాలు, చెరువులు ఉంటాయి. అలాగే పంట పొలాలు, పంట కాలువలు ఉంటాయండి. వాటిని చూసుకుంటూ వెళ్దామని చెప్పి నేను ఈ దారి నిండా మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. అంటే చిన్న చిన్న పల్లెటూర్లు, విలేజ్లు ఎంత అందంగా ఉంటాయని చూపించడం కోసం నా ప్రయత్నం. అసలు నిజంగా నిర్మానుష్యంగా ఉంటుందండి. ఇటు రోడ్లు చక్కగా ఆహ్లాదకరంగా ఉంటాయి. మనం ప్రయాణం చేసిన సేపు ఏమీ తెలియదు. ఎందుకంటే కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లా అంటే కొబ్బరి తోటలకు ఫేమస్. కొబ్బరి తోటలు అటు ఇటు చూస్తున్నారా? ఈ చెట్లు ఉండడం వల్లే ఈ రోడ్డుకి ఇంత అందము. మరియు ఏంటంటే ఆహ్లాదకర వాతావరణం, ప్రశాంతంగా ఉంటుంది. ఎంతసేపు మనం ప్రయాణం చేసినా తెలియదండి, టైం తెలియదు. ఇక్కడ అంత బాగుంటుందండి ఊరు. మన ఊరికి కొంచెం అలా వెళ్తూ ఉంటే మనకి పంట పొలాలు, పంట కాలువలు కనిపిస్తాయండి. ఇందాక మనం పంట కాలువలకు సంబంధించిన పక్కనే ఆగాను. అక్కడ చేపలు పడుతున్నారు, చూశారు కదా. ఆ చేపలను బయట రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు మన వాళ్ళు. అవి కూడా చూశారు మీరు. చూడండి, ఆహ్లాదకరమైన వాతావరణం అండి. ప్రశాంతంగా ఉంటుంది. ఇటు కనువిందైన వాతావరణం అన్నమాట అండి నిజంగా. అదే వర్షం వస్తే కనుక ఎంత బాగుంటుందో అనుకుంటున్నారు. ఇటు పల్లెలు, బ్యూటిఫుల్ విలేజెస్ అన్నీ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఉన్నాయండి. అవన్నీ మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తాను. నేను ఒక సెల్ఫీ స్టిక్ కూడా కొనుక్కోవాలండి. వీడియో షేక్ అవుతుందని మన వాళ్ళు చెప్తున్నారు వీడియో తీస్తుంటే. అంటే చేతితో నేను పట్టుకొని తీస్తున్నాను, ఇది ఇబ్బంది. నేను సెల్ఫీ స్టిక్ ఆర్డర్ పెట్టానండి. ఇంకొక 4-5 రోజులు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఫుల్ ఫెజ్డ్గా వీడియోలు మంచి, అంటే షేక్ అవ్వకుండా తీస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీకు అసలు గాలి విపరీతంగా వేస్తుంది. చక్కటి గాలి, పచ్చటి గాలి, హాయిగా ఉంది నిజంగా. నేను బండి మీద వెళ్తుంటే నాకు ఎండా కొండ ఏమీ తెలియట్లా, అంత ఆనందంగా ఉందన్నమాట. మన వీడియోలు కూడా చాలామంది చూస్తున్నారు. మొన్న ఒక కొల్లేరు వీడియో పెట్టాను. ఆ వీడియోని చాలామంది, అసలు నిజంగా ఒక 22,000 మంది పైనే చూశారు ఇప్పటికి. దాదాపు సబ్స్క్రైబర్లు కూడా 100 మంది పైనే వచ్చేసారు. నాకు ఇంకా సబ్స్క్రైబర్లు వస్తే కనుక ఛానల్ మోనిటైజేషన్ అవుద్ది. ఫలితంగా ఏంటంటే మరికొన్ని వీడియోలు చేసి నేను ముందుకు తీసుకెళ్తాను. అలాగే మన ఛానల్ని ఇంకా అభివృద్ధి చేయవలసింది చాలా ఉంది. చూడండి, వాతావరణం చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉందో పల్లె వాతావరణం. అటు కొబ్బరి చెట్లు, ఇటే అరటి చెట్లు. అసలు చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో వాతావరణం. ఎంత ప్రయాణం చేసినా ఇలాంటి చోట మనకు తెలియదండి, అంత హ్యాపీగా ఉంటుంది. భీమవరం నుంచి మహాదేవపట్నం వచ్చాం. మహాదేవపట్నం నుంచి ఉండి వెళ్తున్నాం. ఉండి అంటే ఇటు చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయండి.
ఆ ఉండి అగ్రహారం అలాంటి గ్రామాల నుంచి మనం ఉండి సంతకి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు సంత చూపించే ప్రయత్నంలో మనకి బ్యూటిఫుల్ విలేజెసెస్, అందమైన ప్రకృతి ఒడిలో ఏ విధంగా ఉంటుందనేది మీకు చూపిస్తున్నాను. చిన్న చిన్న కొలనులు, ఇక్కడంతా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మన 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 ప్రాంతాలు కాబట్టి అండి మనకి కనిపిస్తాయి. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి తోటలు, కొబ్బరి చెట్లు, మీకు రోడ్లు ఇంత విశాలంగా ఎంత అందంగా ఉన్నాయో చూసారా? చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇలాంటి ప్రాంతాన్ని చూడండి, మహాదేవపట్నం ఎంట్రన్స్లో ఒక వంతెన ఉంటుందండి. ఆ వంతెన ఎత్తుగా ఉంటుంది. ఆ డౌన్లోకి వెళ్ళిన తర్వాత మహాదేవపట్నం. మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటాం. ఇదిగోండి, ఇప్పుడు మనం ఆ వంతెన మించి మనం కింద దిగాం. ఆ వంతెన కింద ఆయన చేపలు పడుతున్నాడు వల వేసి, ఒక పెద్ద ఆయన. కాలువలో చేపలు కదా, పంటకాల చేపలు దొరకవు. ఒకవేళ దొరికినా ఎంత రుచిగా ఉంటాయంటే చెప్పలేం. చూడండి, ఆ ప్రాంతాలను చూస్తే మీకు, నాకే వీడియో తీస్తున్నందుకు ఆనందంగా ఉందంటే చూస్తున్న మీకు ఎంత ఆనందంగా ఉంటుందండి అది. చూడండి, ఇప్పుడు మనం పంట కాలువ గట్ట అంటే వెళ్తున్నాం. ఎదర చిన్న పల్లెటూరు ఒకటి ఉందండి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఉండే అగ్రహారం వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఆహ్లాదకర వాతావరణం. చీమ చిటుక్కుమనే సౌండ్ కూడా లేని ప్రాంతం. మనం ఇలా ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే చెట్ల నీడ చూస్తున్నారా? ఇక్కడ అక్కడక్కడ గ్రామాలు సంబంధించినవి ఉన్నాయండి. అవి ఆ కాలువ గట్టు అంటూ ఉన్న చోట మహా అయితే 10-15 ఇళ్ళు మించి ఉండవు. ఇప్పటికీ తాటేగిళ్ళు ఉన్నాయి, అలాగే పెంకుటిళ్ళు ఉన్నాయి. ఆ కాలువలో చేపలు దొరికితే వాటిని పట్టుకుంటే వాటిని చింతపండు పులుసు వేసుకొని తింటారండి, చల్ల చేపలు. అలాగే మట్టకాటలు దొరికితే వాటిని ఇగిరి పెట్టుకుని తింటారండి, మసాలా వేసుకొని. ఆ రుచులే వేరబ్బా, నిజంగా. ఇంకా పల్లెటూర్లు ఇంత అందంగా ఉన్నాయని మన గ్రామాలు చూస్తుంటే నాకు ఆనందంగా అనిపిస్తుంది. ఇలాంటి వాతావరణాలని మనం చూడాలి, ఎందుకంటే ఇది మన దేశం అండి. ఇది మన దేశంలో ఇంత అందమైన గ్రామాలు ఉన్నాయి, అందమైన ప్రకృతి ఉంది. ఆహ్వాదించాలి, చూడాలి. మనకి జీవితంలో సాధించాల్సింది ఏమున్నా సరే అండి, కొన్ని కొన్ని పర్యాటక ప్రాంతాలతో పాటు ఆహ్లాదకరమైన ప్రాంతాలని, విలేజ్లని, గ్రామాలని చూస్తూ ఉంటే మనం గత ఉన్నటువంటి వెళ్తూ ఉంటాం. చూడండి, ఇప్పటికీ అటేపు ఎర్రమట్టి రోడ్లే ఉన్నాయి. తారు రోడ్లు అక్కడక్కడ, సిమెంట్ రోడ్లు అక్కడక్కడ ఉన్నాయి. ఇది పంటకాలం అండి. కాలంతో లాగులు కట్టేశారు. దాంతో కొద్దిపాటి వాటర్ మాత్రం ఉంది. ఆ వాటర్లోనే ఇప్పుడు ఎక్కువ శాతం మట్టకడతలు, తెల్ల చేపలు ఇలాంటివి పడతాయండి. ఇదిగోండి ఎర్రమట్టి రోడ్డు, అటు ఇటు అరటి తోటలు, పెద్ద పెద్ద నిద్రగన్నేరు చెట్లు, మామిడికాయ చెట్లు ఉన్నాయి. అక్కడక్కడ 2-3 ఇళ్ళు మాత్రం ఉన్నాయి. మనం ఈ దారిని ఎందుకు తీసుకెళ్తున్నానంటే, ఎప్పుడు హైవే రోడ్ల మీద మనం వెళ్తూ ఉంటాం, పెద్ద విశేషాలు ఏమి కనిపించవు. కానీ ఇలా పల్లె వాతావరణం సంబంధించి వెళ్తూ ఉంటే మన యొక్క గ్రామ అందాలు కూడా మనకి కనిపిస్తాయనే ఉద్దేశంతో నేను ఈ ప్రాంతం వైపు తీసుకెళ్తున్నాను. ఓ పక్కన పంటకాలువ, పక్కన రోడ్డు. పాములు కూడా ఉంటూ ఉంటాయండి ఇక్కడ ఎక్కువ శాతం. రాత్రులు ప్రయాణం చేయకూడదు ఇటు. చూడండి, ఇటేపు నుంచి ఉండి అగ్రహారం నుంచి అటేపు వెళ్ళడానికి చిన్న పల్లెటూరికి చిన్న బ్రిడ్జి ఒకటి వేసుకున్న నడకదారికి సంబంధించిన బ్రిడ్జి అండి అది. మోటార్ సైకిళ్ళు అవి వెళ్తానికి. చింత చెట్టు భారీ స్థాయిలో చూసారా? కొబ్బరి చెట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో వరుసగా. కాలక్రమేణా ఇవన్నీ కొంతకాలం పోతే ఏమవుతుందో తెలియదు. చూడండి, ఇక్కడ కొలను ఒకటి ఉందండి ఊరికి ఎంట్రన్స్లో. అక్కడ కూర్చున్నానండి చాలాసేపు, ఎందుకంటే అక్కడ వేస్తున్న ప్రకృతి గాలికి నాకు చాలాసేపు నిద్ర వచ్చేసిందన్న. ఆ చుట్టూ చూడండి వాతావరణం. మనకి అదే వర్షాకాలం అయితే ఇదే కొలంలో మనకి కమల పువ్వులు దొరుకుతాయి, కలువ పూలు అవి. అసలు ఈ టైపు మనకి ప్రశాంతమైన వాతావరణం అన్నమాట. మొత్తం అంతా నిర్మానుషంగా ఉంటుంది. ఆకాశం వైపు, చెట్ల వైపు చూస్తే కొబ్బరి చెట్లు ఆకాశాన్ని తాగుతున్నంత ఎత్తులో ఉంటాయి, అంత బ్రహ్మాండంగా పెరిగాయి. అటు ఇటు కొబ్బరి తోటలు. మనం ఊరుకు ఉండి సంబంధించిన అగ్రహారంలోకి వచ్చామండి. అక్కడ పెంకుటిళ్ళు చూసారు ఇప్పటికి ఎలా ఉన్నాయో. ఇది ఉండి సంబంధించినటువంటి లాకులండి.
పంటకాలకు సంబంధించిన లాకులు మాట. ఈ లాకులు అటు వానరంకి, ఇటేపు ఆకివీడికి, ఇటేపు గణపవరంకి వెళ్ళే సంబంధించినటువంటి కాలువ ఇక్కడే ఉంటుంది. మనం ఇప్పుడు ఉండి సంతలోకి బయలుదేరుతున్నాం అండి. దాదాపు మెయిన్ రోడ్ అంట. క్యారేజ్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. మన ఇంట్లో ఏముండారని చూస్తే ఇదిగోండి, వంకాయ, ఎండ్రాయిలు, ఇగురు అదిరిపోద్ది, అలాగే రైసు. ఓ పట్టు పట్టేద్దాం ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉందండి నిజంగా. వంకాయ, ఎండ్రాయిలు, పెద్ద ఎండ్రాయిలు చాలా బాగుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఎలాంటి కోటి పిల్లలు 10 రూపాయలు ఒకటా? ఒకటి 10 రూపాయలు. ఏంటి ఇదేంటి ఏంటి? ఆహా. తెగ మేస్తాను బేరన్నా ఖాళీలాగా మేస్తాను. బీరకాయలండి అరకే 30 కేజీ 50 అండి. అరకే చేయండి. బెండకాయలు ఎలాగా? పావు కేజీ అరకే 30 పడుతుంది. అరకే చేయండి. దోసకాయ అరకే చేయండి. ఇంకేనండి బెండకాయలు దోసకాయ ఎంతేనండి? 40 అండి. అరకే దోసకాయ. ఉండి సంత చాలా పెద్దదండి. చుట్టూ ఎటు తిరిగినా కూడా దాదాపు మనకి 1 గంట పైన పట్టేస్తుంది మట్ట చుట్టూ తిరిగి రావాలంటే. అంత పెద్ద సంత ఇది. నిజంగా 30-40 గ్రామాల వరకు వీటికి వచ్చి వారపు సంత చేసుకుంటారు. ఇక్కడ ఆర్గానిక్ అంటే సంబంధించిన రైతులు పండించిన పంటలు మాత్రం ఇక్కడ పుష్కలంగా దొరుకుతాయండి. అన్నీ ఫ్రెష్ అండి. దానివల్ల ఏంటంటే మనకి మీకు చూడండి ఎంత అందంగా, ఎంత ప్రతి కూరగాయ కూడా ఫ్రెష్గా ఉంటుంది. కొంచెం లోపలికి వెళ్దాం. మొత్తం ఇంత పెద్ద సంత అవడం వల్ల ఏంటంటే మనం చుట్టూ తిరగాలి. ఒకసారి చూద్దాం లోపల కూడా ఏ విధంగా ఏంటనేది ఉందో కూడా చూద్దాం. ఇప్పుడు మామిడికాయలు కూడా వచ్చినాయి. రసాలు ఏంటి రసాలు, కాయలు, మామిడికాయ రసాలు, మామిడికాయలు, బంగిలిబిల్లి, ఇంకా చాలా సపోటా పళ్ళు, పనస పళ్ళు, జామ పళ్ళు, రకరకాల పళ్ళన్నీ కూడా ముందే అంటున్నట్టే కూల్ డ్రింక్స్ కూడా పెట్టారండి. నిమ్మకాయ సంబంధించిన సాల్ట్ సోడా, స్వీట్ సోడా. ఈ పక్కన గోంగూర అవి పెట్టారండి. గోంగూర, తోటకూర, పుచ్చకాయలు చూసారండి. కాయ 10 రూపాయలు చెప్తున్నాడు ఆయన. లోపలికి వెళ్దాం. ఇక్కడ ఉల్లిపాయలు బాగా పెట్టారండి. ఉల్లిపాయలేమో బస్తాలు తీసుకెళ్తున్నారు జనాలు చాలామంది. అంటే ఇప్పుడు మనం వచ్చింది 3:30 సమయం అవుతుంది. దానివల్ల ఏంటంటే ఇంకా జనాలు ఇంకా సంతలోకి రాలేదు. సంతలోకి వచ్చే సమయం అయితే కరెక్ట్గా 5:30 అయితే తండోపు వస్తారండి. 30-40 గ్రామాల నుంచి వస్తారు. ఇటు వాండ్రం నుంచి, అటు పాములపర్రు, ఇటు ఉప్పులూరు, ఇటేమో కలిసిపూడి, అలాగే ఇంకా చాలా ఊళ్ళో చెరుకువాడ, ఇలాంటి ప్రాంతాల నుంచి ఎక్కువ శాతం మంది వచ్చి ఇక్కడ సంత చేసుకుంటారండి. లోపల రొయ్యలు కూడా అమ్ముతారండి. ఎండ్రాయిలు. ఆ ఎండ్రాయిలు ఏంటంటే మనకి మనలాగా 100 రూపాయలు 50 రూపాయలు కాకుండా సీరియల్ లెక్కన అమ్ముతారన్నమాట అండి. ఇక్కడ కుప్పగా పోసి సీరియల్ ప్రకారం అమ్ముతారండి ఎండ్రాయిలు. అంటే సీరియల్ ప్రకారం కొనుక్కుంటారు. ఎందుకంటే ఇక్కడే మీకు సాయంత్రం అయితే మాకు జనాలు ఉండడం వల్ల మనకి ఇంకా వీడియోలు కూడా తీయడానికి కుదరదండి. ఇదిగోండి ఈ కుప్ప రాసి కింద సరే ఈ షేర్ల కింద అమ్ముతారండి. షేర్ డబ్బా వచ్చి దాదాపు 1.5 కేజీ అలా వస్తామాట. అది మనకి అమ్ముతారు. అంటే మన కలగొలుపుగా వేసుకొని కూరగాయలన్నింటిలో కూడా మన వాళ్ళు వేసుకొని వండుకుంటారండి. ఎండ్రాయిలు, మెత్తళ్ళు ఇలాంటివి ఎక్కువ శాతం టమాటా, బీరకాయ ఏ కూరగాయలను వేసుకున్నా కూడా ఎండ్రాయిలు వేసుకొని చక్కగా
ఆ వారం అంతా వెళ్ళిపోతుంది. మళ్ళీ వారంలో మళ్ళీ సంతకు వచ్చి మళ్ళీ తీసుకుంటారు. ఇవాళ సంతలో ప్రత్యేకత ఏంటంటే బీరకాయలు, అలాగే అరటికాయలు, అలాగే ఆనపకాయలు, టమాటా, తర్వాత ములక్కాళ్ళు, మామిడికాయలు బాగా విరిగి వచ్చాయండి. ఇది బస్తా వచ్చి 25 కేజీలు అండి, 500 బస్తా. మనోడు పట్టుకున్నాడు, దాని మీద ఎక్కించుకుని తీసుకెళ్తున్నాడు. ఒక అరగంట అయితే బస్తాలు తీసుకెళ్ళి ఎక్కువ మంది వస్తారండి. కొంచెం పక్కన మనకి పప్పలు కూడా అమ్ముతున్నారండి. పప్పలు అంటే అక్కడ వండి అమ్ముతారు మన వాళ్ళు. మజూర్ బజ్జీలు అంటే పునుకులు, మిర్చి. ఒకసారి మనం ఆ ఎదరికెళ్తే పనసకాయలు ఆయన ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం 2-3 తొనలు కొనుక్కొని తిందాం. అంటే ప్రతి సంవత్సరం ప్రతి పండుగ తినాలంటే మనం. అలాగే ఇప్పుడు పనసకాయని 2 ఇయర్ తినలేదు, వేసవకాలం కాబట్టి. ఈ వేసవకాలంలో పనసకాయ తినాలి మనం. ఇప్పుడు పనసకాయ మనం గురువుగారి దగ్గరికి వెళ్ళి తిందాం. ఎలాంటి తొనలో ఎంత కావాలండి? తింటా 20 రూపాయలే కావాలి. మంచి స్వీట్ 50 రూపాయలు వేసినా ఇద్దండి, నేను ఒక్కనే తిన్నాను. చెప్పుకోలేవులే మనస పదముల కవర్ రాలేదు చచ్చిస్తారు. ఎలాంటి కోడి పిల్లలు 10 రూపాయలు. ఒకటా? ఒకటి 10 రూపాయలు. ఇదేంటి? అది ఒకటి, ఇది 2 ఆహా.